ఎవరు లేరు. కులగణన గురించి ఏ జర్నలిస్ట్ కూడా మాట్లాడలే. తీన్మార్ మల్లన్న మాట్లాడితే తప్పితే మనకి ఏ సోయి ఉంటుంది. మళ్ళీ తీన్మార్ మల్లన్నను యథావిధిగా ఏదో తీన్మార్ మల్లన్న తప్పు చేసిన విధంగా చిట్కలేస్తూ ఉంటారు. తీన్మార్ మల్లన్న ఖబర్దార్ అన్నట్టు. తీన్మార్ మల్లన్న చెప్పేదాకా మనకి ఏ సోయి ఉండదు. కానీ మనం ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని, కులగణనలో బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని కళ్ళకట్ల చూపించడంలో మనం విఫలమైపోయినాం, మనం గుడ్డెద్దులం అయిపోయినాం. ఈరోజు బీసీ ఉద్యమం ఎత్తుకున్న నేపథ్యంలో బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని కళ్ళకట్టినట్టుగా చూపించడంలో తీన్మార్ మల్లన్న 100% సక్సెస్ అయ్యిండు. దీన్ని ఓర్వలేక అంటే సామాన్యమైన ప్రజలు బీసీలకు ఇంత అన్యాయం జరుగుతుందని అసలు గ్రహించి నిజంగా తీన్మార్ మల్లన్న ఆఫీస్కి ఎంతోమంది పోతూ ఉంటారు. సాయేశ్వరాచారి భార్య కూడా పోయింది. ముగ్గురు బిడ్డలు వేసుకొని పోయి క్యూనిస్కి ఎందుకు పోయింది అనేది సిగ్గుండాలి మాట్లాడటానికి. మీరు మాట్లాడుతున్నారు కదా ఈరోజు, సిగ్గుండాలి. మరి మా ఛానళ్ళ దగ్గరికి ఎందుకు రాలే, క్యూనిస్ దగ్గరికి ఎందుకు పోయిందని సిగ్గు తెచ్చుకొని మాట్లాడరు ఇప్పటికైనా. ఈమె మాట్లాడుతూ ఉన్నది రాములమ్మ. ఏం మాట్లాడుతుందని ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి మిత్రులారా, ఇలాంటి కుట్రపూరితమైన యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఇష్టానుసారంగా తీన్మార్ మల్లన్న పైన ప్రచారం చేస్తూ ఉంటే ఎవడు ఊరుకునే ప్రసక్తి లేదు. దయచేసి మిత్రులారా, మరొక్కసారి ఈ రాములమ్మ మాట వినే ప్రయత్నం చేద్దాం ఒకసారి.